హలో గైస్, వీడియో కిర్రాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తారు. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయి ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. ఏం సంగతి జాబిల్లి? ఎటు చూసినా నువ్వే కనిపిస్తావు. చలి పూకుందేంగా చలి పోయినట్టు పోయి మళ్ళా లేత్తాంది. చలికి నాది కూడా లేత్తాంది, మరి ఏమంటావు? చలికి సపరేక చెద్దరి కప్పుకొని వండక ఎందుకు లంజేశాలు ఎత్తన్నావు? లంజేశాలు కాదు, నిన్ను మళ్ళోసారి దెంగా ముచ్చటినో. మా ముసలిది రేపేట ఊరికోతుందట, నన్ను రమ్మంటావా? నువ్వు వస్తావా? నేను రాను, నువ్వు రాకు. నా మొగడు ఉన్నాడు, దెంగా యుండు. దీనికి వద్దాం దెంగా, దీనికి బల్బు బాగానే వచ్చింది. తాత చలి పోయినట్టే పోయి మళ్ళా బాగా పెడతాంది, మంట కాగుదాం, అత్తవా? ఈడొకడు పూగ్గాడు లంజలేదురా, నేను ఎడితే ముండగా ఉన్నట్టు. ఈయనకి పడుసు పోరనివి సెలనుటానికి కొద్దిగా అన్న ఇజ్జత్ అనిపిస్తలేదారా? పడుసు పోరడు పచ్చిపోయిందంటే 16 వక్కలు కావాలి. నీ మొడ్డేం పోయింది? ఇప్పుడు ఇట్లనే ఎదులు దెంగుతావు, కొద్దిగా అయినాక పోయి ముసల్దాన్ని అలుముకొని వంటావు. నీ లంగ గుద్దల సుల్లి. నీ వయసులో నేనుండగా 4-5 నలుముకొని వందును. నీలాగా మంట కాగుదాం అత్తవా తాత అని అడగలే నేను. చాలా ఎట్లా పెడతాందో చూసినావా? గుద్ద ఎక్కుతాంది. అరే గుద్ద ఎక్కద్దంటే వదిన నలుముకొని వండాలే గాని మంట కాగుదాం అత్తవా తాత అని అడుగుతున్నావు. పాపం ముసలోడు చలికి చత్తడు కావచ్చని మంట కాగుదాం అత్తవా తాత అని అడుగుడే నేను చేసిన తప్పు. ముసలోడు కూడా నా ఇజ్జత్ దెంగుతాండు. మా అమ్మి చలి పెట్టదనుకున్నా గానీ ఘోరంగా పెడతాంది. డాడీ నాకు స్వెటర్ తెచ్చిండా? స్వెటర్ డాడీకే తెచ్చుకున్నాడు, రాను డాడీదే పాతదాట వేసుకో. అమ్మ నీ అమ్మ, గింత అన్యాయం ఎక్కడన్నా ఉంటదా మమ్మీ? ఆయనకు ఒక్కనికే పెడతాందట నా చలి. డాడీ స్వెటర్ అట వేసుకోరా. నువ్వు కూడా అయినలాగానే తయారైనవేంది మమ్మీ? నిన్ననేగా నీతో నా స్వెటర్ సలాగుతలేదే, నేను కొత్తది కొనుక్కో అని అడిగిండు నిన్ను. ఆ సలాగని స్వెటర్ నేనేసుకుంటే ఆయన కొత్త స్వెటర్ వేసుకుంటాడు అట్నా? డాడీ డ్యూటీకి వెళ్తాడు గారా, నువ్వు ఇంటికాడనే ఉంటావు కదా. అంటే డ్యూటీకి వెళ్ళేటోళ్ళే స్వెటర్ వేసుకోవాలి. ఇంటికాడ నేను ఖాళీగా ఉంటాను కాబట్టి, పని చేతలేను కాబట్టి నేను స్వెటర్ వేసుకోవద్దంటావు, అంతేనా? ఆయనతో డ్యూటీకి వెళ్ళే వాళ్ళకే అన్నం పెడతాను మమ్మీ, నేను తినకున్నా ఏం కాదు. ఎందుకంత ఓవర్ చేస్తున్నావురా? డాడీ దగ్గర నిన్న డబ్బులు అయిపోయినాయట, ఇవాళ తీసుకొస్తా అన్నాడు. ఇప్పటి మందం డాడీ తీసుకోరా అంటే ఒర్రేదే కొడతాను. అలాంటి మాటలు ఎన్ని లేదు మమ్మీ. మళ్ళా తెత్తీ ఎప్పుడన్నా అన్నయ్య, మళ్ళా తెచ్చిండు ఎప్పుడన్నా. ఎందుకు మమ్మీ అన్ని లంగేశాలు? నువ్వు బయటకు వెళ్తా అనలేక ఎందుకు గొడవ స్టార్ట్ చేస్తున్నావురా? బయటకు వెళ్తా డైరెక్ట్ అడిగే ముఖం లేదు కానీ పెద్ద ఓవర్ చేస్తాడు. పిక చేత కాకపోతే సప్పుడేక చావాలరా, ఏతులు దెంగుడు ఎందుకు? నీకేం జరిగిందో తెలియదు, ఎందుకు కొరుతున్నావురా? ఏం జరిగింది? పిచ్చలు జరిగిందా? మళ్ళీ ఏదో కాకమ్మ కథ చెప్తావు అంతేగా. ఏంటిదిరా మీకు మళ్ళా? ఎప్పుడు సౌతులు కొట్లాడినట్టు కొట్లాడతారేంద్రా? పోయిన జన్మలకి ఇట్లా పెండ్ల మొగలారా మీరు? అరే కాదురా, నిన్న నైట్ మంట కాగేటప్పుడు ఏమనేతులు దెంగిండు తెలుసా? అక్కడ ఉన్న ఆంటీలు అంకుల్ అందరు పిల్లగాడు మంచోడని మెచ్చుకోవాలని. అరే బంటి మార్నింగ్ వాకింగ్ వెళ్దాం రా అన్నారా. నేనేం వాళ్ళ ముందు ఏతులు దెంగడానికి అనలే. మరి ఎందుకన్నావు చెప్పు, మరి ఎందుకన్నావు చెప్పురా. ఎట్లా తెలుసా, రిచ్ లో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదిరా, మార్నింగ్ 4కి వెళ్దాం అన్నాడు. ఏ సరేరా నేనన్నా నిజంగానే ఎత్తడు కావచ్చు అని. కానీ 4కి నేను నిద్ర ఏడదెంకొని కాల్ చేస్తే ఏమైంది తెలుసా? ఏం చేసిండో తెలుసా? ఈ సుల్లిగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు చక్కగా. అరే కాదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు అంటే రాడన్నట్టే కదా. ఇంచుమించు అన్నట్టే. మరి పూగ్గాడు ఏం చేసిండు అడుగురా. ఏం చేసినవురా? వీడు గంట నేతులు దెంగి ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతా నేను ఊకుంటున్నారా? మా ఇంటికి వచ్చి పొద్దున డోర్ కొడితే మా డాడీ కుక్క దెంగులు దెంగిండు. కాదు, నువ్వు పొద్దున వాకింగ్ ఎందుకు రాలేదు చెప్పురా పూక. అరే నిన్న మొన్న చలి ఎట్లుంది చెప్పురా? చలి తక్కువనే ఉందని నైట్ వెళ్దాం అనుకున్నా, దాని గుద్దను గద్దలు దెంగ తెల్లారేసరికి గుద్దనికేటట్టు పెడతాంది. అనికిందా గుద్దా? గుద్ద ఒకటే కాదు, గుడ్లు కూడా అనికినాయి. బేబీ చలి బాగా పెడుతుంది, ఒక హగ్గిస్తావా? వస్తా. ప్లీజ్ బేబీ, ఈ చలికి నువ్వు ఒక్క హగ్గిచ్చినావు అనుకో హాయిగా నిద్ర పడుతుంది నైట్ అంతా. అక్కడ నుండి ఇక్కడికి వచ్చే లోపు చలికి చస్తావు.
సప్పుడేక చెద్దరి కప్పుకొని పడుకో. నువ్వు అగ్గిస్తా అంటే చలికి సచ్చినా మంచిదే బేబీ, నేను వస్తా. నీ హగ్గు కోసం చలిని ఏంటి చావునైనా ఎదిరిస్తా. ఎక్స్ట్రాలు బాగానే దిగుతున్నావు కదా, చస్తే చావు. అబ్బా అట్లా అనకు బేబీ, ప్లీజ్ బేబీ, దండం పెడతా బేబీ, నీ కాళ్ళు మొక్కుతా బేబీ, నీ కాళ్ళు నాకు మొన్న నాకుతా. గంపు పాడుకావు, అర్థం చేసుకో బేబీ, ప్లీజ్ రా. తొందర వచ్చి సావురా పాడుకావు. ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ 2 3 4. చంటి మామ చెప్పు మామ. ఒక్కసారి 5 నిమిషాలు బయటకు వెళ్ళొద్దాం రా మామ. నేను రాను రా, ఉండు బాయ్. అరే చెప్పేది వినరా. అరే నేను రానురా, అలాంటప్పుడు వినుడు ఎందుకురా. అది కాదు మామ, చలి బాగా పెడుతుందంటే మా పిల్ల ఒక అగ్గిస్తా అన్నదిరా. హగ్గు నీకా నాకా? నీకెందుకురా పూక? చలి పెడతాందంటే అగ్గిస్తా అన్నదన్నావు గారా, మరి నాకు కూడా పెడతాంది చలి, గుద్దు అనుకుతాంది. కొత్త చెప్పులు నిన్ననే కొన్నారా, 370 రూపాయలు. దెంగితే దాంతో నటున్న దౌడేటి తిరుగుతుంది. 2 minutes లో బయటకు రా. చలికి నా గుద్దు అనుకుతాందిరా, నేను రాను. ప్లీజ్ మామ, రాక వచ్చిన ఛాన్స్ రా, చెడదెంగకురా. నీ ఛాన్స్ కోసం నన్ను చచ్చిపోమ్మంటావారా చలిలా? ఒక్కసారి బయట యూర్రా, ఎంత చలి పెడతాంది అన్నది. అసలే నాకు స్వెటర్ కూడా లేదురా అంటే. అరే నా స్వెటర్ ఇస్తారా రా, ఎందుకురా ఇట్లా నాతో ఆడుకుంటావు? నేనేం ఆడుకుంటానరా, రానన్నా తప్పేనారా? అరే బీరు తాగిపిస్తారా రా. నేను ఎప్పుడు బేరి కాచపడి వచ్చింది అనుకో, ఇంటికి నా శవం వత్తదిరా. ఈ చలి సావదెంగుతుంది మామ. అటు పొయ్యి టచ్చుడేరా లంచోడక. చలికి ఉచ్చవయ్య కూడా బయటకు పోలేదురా నేను. ఈ చలి నిన్న మొన్న ఉన్నట్టుంటే నేను వస్తును మామ. ఆతులు అనికిపిత్తాంది. హలో సారీరా పూక, ఇప్పుడు రాకు, మమ్మీ డాడీ వచ్చేసారు ఆల్రెడీ. తెంగై పిచ్చి లంచోడక, ఇప్పుడు సంతోషమా? నోట్లోకి వచ్చిన బుక్క మొట్ట కూడా పేసినావు. నేను నిన్న ఆపిన్నారా? నీకు పోసాతగాక నన్ను తిడతావేంద్రా? 5 నిమిషాలు అలా అటు పోయి ఇటు రాకపోదుమా? దెంగ ఉండు ఎర్రి పూక. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.